హలో ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ అయితే మనం ఛానల్ వీడియో అయితే వస్తుంది. సో కంప్లీట్లీ ఈ మూవీ ఏదైతే అప్కమింగ్ డేస్లో ద మోస్ట్ వైరల్ అవుతున్న మూవీ అండ్ అలాగే ప్రీవియస్ రిలీజ్ అయినటువంటి ఫస్ట్ సాంగ్ ఒక రీతిలో ఉంటే సెకండ్ సాంగ్తో ఇంకొంచెం ముందుకైతే వచ్చినటువంటి మూవీ ఏదైతే ఉందో పెద్ద మూవీ. సో దాని గురించి అయితే మాట్లాడుకోబోతాం. అండ్ ఈ మూవీలో మనకి మెయిన్ హీరో క్యారెక్టరైజేషన్ ఎవరైతే ఉన్నారో మన మెగాస్టార్ రామ్ చరణ్ గారు అయితే లీడ్ రోల్ రాబోతుంది. అండ్ జాన్వీ కపూర్ గారు అయితే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అయితే మనకి ఈ యొక్క మూవీ ఇంట్రడక్షన్ అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ అనేది మూవీ టీం రిలీజ్ చేస్తారు. ఈ టీజర్లో మనకి హెవీలీ స్టోరీని అయితే ఎక్కడ రివీల్ చేయదు. ఒక క్రికెట్‌కి సంబంధించిన మూవీ అని ఒక ఐడియా అయితే వచ్చింది అందరికీ. అయితే రిలీజ్ అయినటువంటి సాంగ్స్ 'చికిరి చికిరి' కానియండి, 'రా సాంగ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి. బట్ ఈ మూవీకి సంబంధించి ఒక చిన్న చిక్కొచ్చి పడిందంట. సో దానికి సంబంధించిన డీటెయిల్సే ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. కొత్త యూజర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఫర్దర్‌గా మన ఛానల్‌ని విజిట్ చేసిన వాళ్ళు ఇంకా ఎవరైనా మన ప్లేలిస్ట్‌లు విజిట్ చేయకపోతే ఒకసారి మన ఛానల్‌లో ప్లేలిస్ట్ సెక్షన్‌లోకి వెళ్ళండి. కంప్లీట్ ప్లేలిస్ట్‌లు అయితే డివైడ్ చేసి ఉంటాయి. సో అక్కడి నుంచి మీరు ఈజీగా మీకు నచ్చిన వీడియోని అయితే మీరైతే చూసుకోవచ్చు. అండ్ మెయిన్ ఈ మూవీకి సంబంధించినటువంటి చిక్ ఏంట్రా అంటే ప్రీవియస్‌లీ రిలీజ్ అయినటువంటి మూవీసెస్‌లో 'పుష్ప 2' ఏదైతే ఉందో ఆ యొక్క మూవీ అనేది కంప్లీట్‌లీ బిఫోర్ కట్టింగ్‌కి ముందు, అంటే మూవీ తీసిన తర్వాత ఏవైతే ఎడిటింగ్‌కి ముందు అరౌండ్ 3 అవర్స్ 40 మినిట్స్ దాకా అయితే మూవీ అయితే రావడం జరిగిందంట. సో దాంట్లో కట్టింగ్స్ అవి ఇవి పోను మనకి అప్రాక్సిమేట్లీ 2 అవర్స్ 50 మినిట్స్ దాకా అయితే ఒక 'పుష్ప 2' మూవీని అయితే ట్రిమ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు అప్పుడే టీఎఫ్ఐలో కొంచెం బిగ్గెస్ట్ ప్రాబ్లమ్‌గా అయితే ఒక మూవీ అయితే వచ్చిందంట. బట్ దాన్ని మించి ఇప్పుడైతే మనకి 'పెద్ది' మూవీ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి అన్నీ కలుపుకొని 4 అవర్స్ 20 మినిట్స్ దాకా అయితే రావడం జరిగిందంట. అరౌండ్ ఎట్లా చూసుకున్నట్ల ఈ యొక్క 'పెద్ది' మూవీ అనేది మనకి కంప్లీట్‌లీ కట్టింగ్స్ ట్రిమ్ చేసిన తర్వాత అరౌండ్ 3 అవర్స్ 20 మినిట్స్ 25 మినిట్స్ దాకా అయితే ఈ యొక్క మూవీ అయితే ఉండబోతుందంట. ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి తెలుగు మూవీసెస్‌లో ఇంత బిగ్గెస్ట్ మూవీ అనేది ఇంకేదైనా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేయండి. అలాగే అండ్ ఈ యొక్క మూవీ మనం 'పెద్ది' మూవీ ఏదైతే ఉందో అది 3 అవర్స్ 20 అండ్ అరౌండ్ 3 అవర్స్ కన్నా అబోవ్ అయితే ఈ యొక్క మూవీని అయితే మనం స్క్రీన్స్ మీద చూడబోతున్నామంట. సో వన్స్ ఇది ఒక రకంగా మనకి హ్యాపీ న్యూసే. బట్ ఎవరైతే మూవీ టీమ్ ఉంటారో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉంటారో వాళ్ళకి కొంచెం క్లమ్జీగా అనిపిస్తుందంట. సో ఇంత కంటెంట్‌ని మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పి. సో నేను చెప్పేది ఏంటంటే కంటెంట్‌లో ఏదైతే పవర్ ఉంటదో సో అది మనల్ని 3 అవర్స్ కాదు కదా 5 అవర్స్ దాకా అయితే కూర్చోబెట్టగలదు. సో వాళ్ళు చేసినటువంటి మూవీ ఎలా ఉంది అండ్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఫర్దర్‌గా వచ్చేటువంటి ట్రైలర్లు, టీజర్లు, సాంగ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి ఇంకా. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం అప్‌కమింగ్ డేస్‌లో అయితే మాట్లాడుకుందాం. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.